నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన గోధుమ రవ్వతో ఉప్మాను పొడి పొడిగా, కమ్మగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. గోధుమ రవ్వ ఉప్మా పైన పంచదార చల్లుకుని తినే కాంబినేషన్ చాలా మందికి కూడా ఇష్టము. ఆ అద్భుతమైన రుచినైతే అసలు మిస్ అవ్వకండి. ఎలా చేయాలో చూసేద్దాము. గోధుమ రవ్వని దోరగా మంచి వాసన వచ్చే వరకు ఏపుకుని పెట్టుకున్నామంటే అది పొడి పొడిగా కూడా వస్తుంది ఉప్మా. ఇప్పుడైతే నేను ఒక గిన్నె పెట్టేసుకుని అందులోకి నూనె వేసుకుని పోపు దినుసులను వేసుకుంటున్నా. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇంకా వాటిల్లోనే కొన్ని టమాటాలు కూడా వేసుకుని కరివేపాకు, ఎండుమిరకాయ అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మీకు ఆప్షనల్ అనమాట. కుదిరితే మీకు క్యారెట్ వేసుకోవచ్చు, పచ్చి బఠానీ కూడా తీసుకోవచ్చు. వీటిలోకి జీడిపప్పును కూడా వేసుకోవాలి. అవి కూడా దూరగా వేగిపోయిన తర్వాత ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. సరిపోయి సాల్ట్ వేసుకుంటూ ఇంకా నీళ్లు బాగా మరిగిపోయిన తర్వాత రవ్వ అయితే వేసుకోండి. రవ్వ బాగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా రవ్వ అయితే వేసుకోవాలి. ఇది మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి. ఒక 7-8 నిమిషాలు అలా ఉడికించేసుకోండి. బాగా దగ్గరికి పడిపోయిన తర్వాత తెలుస్తుంది మీకు. చూసి గరిటతో తిప్పుతున్నప్పుడు పొడి పొడిగా అనిపిస్తుంది. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే డిన్నర్ లోకి త్వరగా అయిపోయి హెల్దీ రెసిపీ ఇది. హోటల్ స్టైల్ గోధుమ రవ్వ ఉప్మా పంచదారతో కలిపి తింటే ఉంటుంది, అమృతం లాగా ఉంటుంది. ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలన్న వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ ఈ ఉప్మా. ఇంకా వాళ్ళైతే షుగర్ తో తినకుండా చట్నీతో గానీ కారపొడితో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం లైట్ గా షుగర్ ని ఇట్లా స్ప్రింకిల్ చేసుకుని తింటే ఉంటుంది. మధ్య మధ్య జీడిపప్పు తగులుతుంటే నోటికి కమ్మగా. నీళ్ళు కారపొడి ఎన్ని వచ్చినా కూడా ఉప్మా అనగానే పంచదారే రెసిపీస్ లో బెస్ట్ రెసిపీ అనమాట. ఇలాంటి మరికొన్ని రుచికరమైన వంటల కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.